హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ సాంబార్ పౌడర్ సపరేట్గా మనం కొన్నది లేదు, తయారు చేసుకున్నది లేదు. ఇంట్లో ఉన్న రెగ్యులర్గా మనం కూరలకు వాడే పౌడర్లతోనే మనం టేస్టీ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ ముందుగా మీరు మెజర్మెంట్ కప్తో చెప్తున్నా. 1/2 కప్పు కందిపప్పు అరగంట నానిన తర్వాత ఇలా ప్రెషర్ కుక్కర్లో తీసుకొని దానికి మనం తీసుకున్న క్వాంటిటీకి 3 రెట్లు నీళ్లు పోసి చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ వస్తే చాలు. ప్రెషర్ పోయాక మనం మొదట పప్పును బాగా మెదుపుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 3/4 స్పూన్ కారము, తర్వాత 1 స్పూన్ బెల్లం తరుగు వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ మాత్రం తర్వాత అంతా బాగా ఇవన్నీ పప్పులో కలిపాక 1 గ్లాసు వేడి నీళ్ళు పోసుకుంటే మరీ మేలు, లేదంటే చన్నీళ్ళైనా ఓకే. ఇక్కడ వెజిటబుల్స్ వచ్చి మన ఇష్టం. ఇవి ముల్లంగి, మనం వైట్ అయినా తీసుకోవచ్చు. ఇక బీన్స్ నేను తీసుకున్నవన్నీ మీకు చెప్తున్నా. 1 టమోటా, 1 ఉల్లిగడ్డ, ముల్లంగి, కొంచెం బీన్స్, తర్వాత ఇవన్నీ శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు, తర్వాత బీన్స్, ఇది ముల్లంగి సగానికే చేసుకున్నా. మీరు రౌండ్గా అయినా కూడా క్యారెట్, ముల్లంగి ఇవి రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆలుగడ్డ, తర్వాత మునక్కాడ. ఇక్కడ 1 పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు పోపు ఎలానో చూద్దాం. మొదట మందపాటి గిన్నె తీసుకోండి. దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి మనం తీసుకున్నాం కదా, అవి అన్నీ బాగా వేసి కొంచెం వేగాక మొదట మునక్కాడలు వేయాలి. ఎందుకంటే మనం తీసుకునే వెజిటబుల్స్ని బట్టి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి లేటుగా వేసుకోండి. నేను మొదట మునక్కాడలు వేసా, తర్వాత బీన్స్, తర్వాత ముల్లంగి, క్యారెట్ ఇవన్నీ బాగా వేసి కలిపి 1 నిమిషం మూత పెట్టాలి మనం. ఆ తర్వాత మిగిలిన వెజిటబుల్స్, అంటే ఇప్పుడు ఒకవేళ మీరు బెండకాయ కానీ సొరకాయ కానీ, ఇప్పుడు నేను ఆలుగడ్డ, టమోటా వేసాను. ఇలా మనకు అందుబాటులో ఏ ఉంటే అవి. ఇక్కడ ముల్లంగి చూడండి పింక్ కలర్ ఉన్నాయి కదా, బాగా మనకు ఉడికాక అవి కూడా వైట్ కలరే అయిపోతాయి. అంతే, అక్కడ మనకు వెజిటబుల్స్ వేగుతున్నాయి. ఇప్పుడే చింతపండు మాత్రం వేయకండి, ఎందుకంటే ఇంకా వెజిటబుల్స్ ఉడకాలంటే మనము కాస్త పప్పుతో వెజిటబుల్స్ అంతా బాగా ఉడికిన తర్వాత మనకు ఆ తర్వాత చింతపండు వేస్తే ఆ పులుపుకి ముందుగా వేశారనుకోండి తొందరగా వెజిటబుల్స్ ఉడకవు కూరగాయలు. అందుకని మనము పప్పు వేసి 5 నిమిషాలు మీడియంలో మరిగిన తర్వాతనే అలా పులుపు కలపాలి. ఇప్పుడు మనము టేస్ట్ చూసి తగినంత ఉప్పు, కావాలంటే కారము అవసరాన్ని బట్టి వేసుకొని, ఇక కన్సిస్టెన్సీ అంటారా, వాటర్ కన్సిస్టెన్సీ మీ ఇంట్లో చిక్కగా తినేవాళ్ళు కొంచెం వాటర్ తగ్గించుకోండి, పలచగా ఉండాలి అనేవాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని సిమ్లో బాగా, అంటే మరీ హైలో కాకుండా మీడియం టు లోలో మనకి సాంబార్ మరిగితే చాలా రుచిగా ఉంటుందండి. ఏదైనా కూడా అంతే, మనకి రసాలు ఏ రసమైనా లేదంటే టీ కానీ ఇలాంటివి మనకు కొంచెం మీడియం టు లోలో ఉడికితేనే రుచిగా ఉంటుంది. అది అందరికీ తెలిసింది. చూడండి, ఈ విధంగా మనకు వెజిటబుల్ సాంబార్ త్వరగా అయిపోతుంది. మనకు కేవలం వెజిటబుల్స్ ఉడకడానికే, అవి కట్ చేసుకోవడానికే టైం పడుతుంది. ఇలా మీరు ఒక బౌల్లోకి రైస్ పెట్టి సాంబార్ వేసి బాగా మెదిపి ఇలా ఇచ్చారంటే పిల్లలు ఎటువంటి మారం చేయకుండా తినేస్తారు. చూడండి, చూస్తుంటేనే మొత్తం దాంట్లో మునగ, బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ ఇలా ముద్దకి మనకి వెజిటబుల్ అందుతుంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.